దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని చెప్పారు. కుప్పంలో 1,00,000 మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని, అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75% ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రావడానికి భయపడ్డారని చెప్పారు. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని, వారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారని అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చారని, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని పేర్కొన్నారు. జగన్ మాదిరిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగడం కాదు, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు. కుప్పంలో 1,00,000 మెజారిటీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని, అదే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75% ఓట్లు పడేలా పనిచేయాలని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని వ్యాఖ్యానించారు. ఇతను చేసే పని మీకిచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్లు కూడా దోచేశారు. అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఈరోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి 1+5 మెంబర్స్ వచ్చారు. 5 మంది, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4,000 మంది వచ్చారు ఈ మీటింగ్కి. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? జగన్ ఓట్ల దొంగ అని, గత ఎన్నికల్లో కుట్రలు చేసే గెలిచారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్కు ఆస్తుల కంటే కేసులే ఎక్కువని, ఆ విషయాన్ని స్వయంగా ఆయనే అఫిడవిట్లో పేర్కొన్నారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీస్ శాఖలోని ఖాళీలని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్కు ఆస్తుల కంటే కేసులు ఎక్కువ ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఇదే విషయాన్ని ఆయనే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో 428 కేసులు ఉన్నాయని పేర్కొన్నారని అన్నారు. బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలోని ఫైన్ వుడ్ అపార్ట్మెంట్ వాసులతో నారా లోకేష్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. పార్టీ అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీసు శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నియామకాలన్నీ పూర్తి పారదర్శకతతో చేపడతామన్నారు. గతంలో పోలీసు విభాగాన్ని పూర్తిగా ఆధునీకరించామని అన్నారు.
ఉద్యోగాల భర్తీలో చైనా విధానాన్ని పాటిస్తామన్నారు. ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో అలాంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని అన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ సమాజంలో చీలిక తెస్తున్నాడని నారా లోకేష్ ధ్వజమెత్తారు. సమస్యలు తెలుసుకునేందుకు అపార్ట్మెంట్ వాసులతో సమావేశమవుతుంటే పెత్తందారుల ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అపార్ట్మెంట్లలో నివసించే వారంతా పెత్తందారులైతే ప్యాలెస్లో నివసించే జగన్ ఏంటని ఆయన నిలదీశారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి ఉద్యోగాల కల్పనపై లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తారని ఓర్పు సహనంతో అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అట్లా ఒక్కొక్క జిల్లా ఉమ్మడి జిల్లా ఫోకస్ కెళ్ళదు. డిఫెన్స్ కొంది ఇక్కడ, ఫార్మా కొంది ఇక్కడ. ఇప్పుడు కాకినాడ సెజ్ ఉందండి. లీవింగ్ పాలిటిక్స్ అసైడ్, కాకినాడ సెజ్ కెన్ క్రియేట్ 6 lakh jobs in petrochemicals. పెట్రోకెమికల్స్ సింగిల్ ఎజెండాలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. సింగిల్ సెజ్. ఫార్మా వాళ్ళు సెజ్ అడుగుతున్నారు. ఉత్తరాంధ్రలో చేసే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ ఎంపీ రాముతో కూడా మాట్లాడాను, శ్రీకాకుళం ఎంపీ. నేను శంకరరావు అక్కడ చేసినప్పుడు మాట్లాడాను అతను కూడా. సో అట్లా వీ నీడ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ క్రియేట్ లాట్ ఆఫ్ ఎకో సిస్టమ్స్ విచ్ విల్ క్రియేట్ మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్. థ్యాంక్ యూ. మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే 2014 నుంచి 2019 మధ్య వాళ్ళకి కావాలని ప్రజా వ్యతిరేకత పెంచేదానికి వాళ్ళు ఇచ్చే ట్యాక్సులు పెంచారు. దానికి ల్యాండ్ అసెస్మెంట్, ఒక్క నిమిషం, వాల్యూ అసెస్మెంట్ పెంచాడు. పెంచి దానివల్ల ట్యాక్సులు పెంచాడు. ఇప్పుడు అదనంగా కార్పొరేషన్ చేసినది ఇంకా పెరిగింది. వాస్తవం హైదరాబాద్ కన్నా ఎక్కువ ట్యాక్స్ ఈ రోజు ఎంటీఎంసీలో బాధిస్తున్నారు. అదే సమయంలో మంగళగిరి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఏనాడు ట్యాక్స్ ఎంత పెంచాలి. సో ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ట్యాక్స్ రేషనలైజ్ చేయాల్సిన అవసరం అని తప్పనిసరిగా చేసే భాషను తీసుకుంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటు నాకు కేటాయించడం న్యాయమని జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం మహేష్కు సీటు ఇవ్వడమే న్యాయము, ధర్మమని ప్రజలు అందరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. విజయవాడ వాంటోన్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్కు కేటాయించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా కార్యక్రమంలో పోతిన మహేష్ సహా పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో నేను స్థానికుడిగా ప్రతి గడప గడపకు తెలుసని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడి పనిచేశామని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడింది జనసేన పార్టీ అని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు తనకు తెలుసని అన్నారు. జనసేన పోరాటాల ఫలితంగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి స్థానచలనం కలిగిందన్నారు. తనకు తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైఎస్ఆర్సీపీతో పోటీ పడలేరని స్పష్టం చేశారు. ఇప్పటికీ తనకు పవన్ కళ్యాణ్పై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ 2వ లిస్టులో తన పేరు ఉంటుందని చెప్పారు. అందువల్లే తన దూకుడు పెంచారని అన్నారు. సీటు ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ఒంటరిగా పోటీ చేస్తానని పోతిన మహేష్ స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి ఎన్నికల తర్వాత పార్టీని చాలా మంది వదిలేశారు. ఇబ్బందుల్లో పార్టీతో ఎవరు లేరు. మరి నేను విజయవాడ లాంటి నగరంలో నేను ఇక్కడే నిలబడ్డా. ఈ పార్టీ జెండా పట్టుకొని అన్ని పోరాటాలు చేశా. పార్టీ కష్టకాలంలో నిలబడ్డా. కాబట్టి ఖచ్చితంగా పోతిన మహేష్ అనే నాకు సీట్ ఇవ్వడమే న్యాయం, ధర్మం అని కూడా పవన్ కళ్యాణ్ గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నేను ఇక్కడ పక్కా లోకల్ని, నేను అందరి వాడిని. నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు. ప్రజలతో మమేకమై ఉన్నా. నేను ప్రజల సమస్యల్లో నేను వారితో కలిసి ప్రయాణం చేశా. వారికి అండగా నిలబడ్డా. ఒక్క వ్యక్తికి ఇబ్బంది వచ్చినా కూడా మేము బలమైన గొంతుకు వినిపించాం, బలమైన పోరాటం చేశాం. కుల, మతం, పార్టీ చూడాల. మరి పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయానికి నేను అధికార పార్టీ కాకపోయినా పెద్ద ఎత్తున ప్రజలు, ఇతర పార్టీ నాయకులు వచ్చారంటే మేము వారి పట్ల నిస్వార్థంగా నిలబడతామనే నమ్మకం ఉండబట్టే కదా మా దగ్గరికి వచ్చారు. మరి అట్లాంటి మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి, పార్టీ అవకాశం ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే మరి గత 10 రోజుల నుంచి హిందూ ధర్మం ప్రకారం అన్ని ఆలయాల్లో 108 కొబ్బరికాయలు కొట్టి మరి మేము మా అధ్యక్షుడు మనసు మార్చుకొని మహేష్ గారికి సీటు కేటాయించాలని, అదేవిధంగా ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీలు కూడా వారు ప్రార్థనలు చేసి ఈ పశ్చిమ సీటును పోతిన మహేష్ గారికి ఇవ్వాలని, మరి నిన్న క్రైస్తవులకి ఎంతో శుభ సందర్భమైనటువంటి మట్టల ఆదివారం రోజు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి చర్చిలో కూడా మరి క్రైస్తవ సోదర సోదరీమణులు పశ్చిమ సీటును పోతిన మహేష్ గారికి ఇవ్వాలని చెప్పని వారు కూడా ప్రార్థించడం జరిగింది. కుల మతాలకు అతీతంగా విజయవాడలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పొన్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాలలో నగరవాసులు, యువత రంగులు చల్లుకొని డాన్సులతో సందడి చేశారు.
నగరంలోని కుమ్మరపాలెం సెంటర్ పున్నమి ఘాట్ వద్ద హోలీ సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి జైన్ కార్పొరేషన్ చైర్మన్ కొఠారి పాల్గొన్నారు. విజయవాడ నగరవాసులతో పాటు హైదరాబాదు, ఇతర నగరాల నుంచి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందరూ రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపారు. డీజే పాటలు, రెయిన్ డాన్సులు చేస్తూ ఫోన్లో సెల్ఫీస్ తీసుకుంటూ సందడి చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సహజ సిద్ధ రంగుల్నే చల్లుకున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటామని తెలిపారు. డీజే పాటలకు అనుగుణంగా చిన్నారులు, యువతీ యువకులు కలిసి డాన్సులు చేయటంతో పున్నమి ఘాట్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటామని నగరవాసులు చెబుతున్నారు. వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. హోలీ అన్నది చెడుపై మంచి గెలిచిన రోజు. ఈ రంగురంగుల రోజులు అందరికీ వచ్చినాయండి. ఇంద్రధనుస్సు ఎలాగుంటుందో ఈ 7 రంగుల్లాగా ఈ హోలీలో అన్ని రంగులు పెట్టేసేసి వీళ్ళందరూ ఇక్కడ హోలీ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ రోజు హోలీ రోజున ఆ అమ్మాయిని ఒక ఆమెని అధ్వానంగా చంపేసేసేసి ఆ రోజు హోలీ ఆమెని బలి తీసుకోకుండా కాపాడిన సందర్భంగా ఈ హోలీ చేసుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా ఈ హోలీ సెలబ్రేట్ చేయడం అందరూ జరుగుతుంది. ఇవాళ ఇక్కడ బెజవాడ నగరంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు కలిసేసేసి హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎలా అంటే కులం మొత్తానికి అతీతంగా అందరూ ఏకంగా చేస్తున్నారు. వీళ్ళు నార్త్ ఇండియన్స్ కాదు, ఇలా సౌత్ ఇండియన్స్ కాదు, లేకపోతే వీళ్ళు ఎన్ఆర్ఐస్ అనో కాదు, ఎలా అని కాదు, అందరూ. కొంతమంది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇటు వేరే ఊరి నుంచి కూడా వచ్చినట్టున్నారు, పక్క రాష్ట్రాల నుంచి. కాబట్టి అందరికీ సామరస్యంగా ఈ హోలీ పండుగ అనేది జరుగుతుంది. हैप्पी होली सबको। ये होली पार्टी इवेंट बहुत अच्छा हुआ, बहुत मज़ा आ रहा है। मेरी फ्रेंड्स भी हैदराबाद से आई है खेलने, बहुत मज़ा आ रहा है। ऐसे भी होली का त्यौहार अपन सब दोस्तों के साथ मिलकर बनाते हैं एंड आई एम हैप्पी विद माय फ्रेंड्स। हैप्पी होली। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ ఆరోపించారు. డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. 4వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేసినేని విజయాన్ని కాంక్షిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ గతంలో డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకం, కక్ష సాధింపులు, విధ్వంసం తప్ప అభివృద్ధి లేదన్నారు. కార్మికులకు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను తీసివేస్తామని, పన్నుల భారాన్ని తగ్గిస్తామని చెప్పారు. పాలన చేయని ముఖ్యమంత్రి చేతిలో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఆస్తి పన్ను ఎప్పుడో 5 ఏళ్లకు 10 ఏళ్లకు రివైజ్ చేసేదాన్ని ఇవాళ ప్రతి సంవత్సరం 15% అంటే అది ఎంతగా పెరిగిపోతుందో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ దాన్ని కూడా రైజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా పాలన తెలియని ముఖ్యమంత్రి చేతిలో, వైసీపీ పాలనలో ప్రజలు నానా ఆగచాట్లు పడుతూ ఉన్నారు. మరి కాబట్టి రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వమే. మరి రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మేము చెప్తూ వెళ్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఈ తెలుగుదేశం జనసేన పార్టీకి ఓటు వేయటానికి, సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జనసేన. మరి అదేవిధంగా గద్దె రామ్మోహన్ గారు, కేసినేని శివనాథ్ గారు ఇద్దరూ కూడా సేవాభావం ఉన్న వ్యక్తులు. వాళ్ళిద్దరూ కూడా కలిసి రేపు విజయవాడ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటంలో ఏమాత్రం సందేహం లేదని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. జై తెలుగుదేశం. అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ 4వ డివిజన్లో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. స్ట్రాంగ్ వాటర్, డ్రైన్ పనులను వైసీపీ నిలిపివేయటం వల్ల డ్రైనేజీ సమస్యలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా మరి అడిగంటిపోయింది. నిధులన్నీ కూడా మళ్ళించడం, ఆ వర్క్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ చిన్నపాటి తేలికపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా రోడ్లు, డ్రైన్లు మునిగిపోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ సమస్యలన్నిటి కూడా పూర్తి పరిష్కారం కూడా తెలియజేస్తున్నాం. మీకు ఉదాహరణకి మీ ఎదురుగా ఉన్నటువంటి డ్రైన్ కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎలాంటి వాళ్ళు పారిపోవడం వలన ఏ విధంగా డ్రైన్ ఆగిపోయింది, దానివల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో కూడా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా చూపించండి ఆ డ్రైన్ని. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి అయిన తనను ప్రజలు గెలిపించాలని సిపిఎం పార్టీ సెంట్రల్ అభ్యర్థి చిగురుపాటి బాబురావు కోరారు. ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాటం చేసే కమ్యూనిస్టులకు అండగా నిలవాలని అభ్యర్థించారు. 5 ఏళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని విమర్శించారు.
33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని విమర్శించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంత ప్రజలపై 1000 కోట్ల భారం పడిందని అన్నారు. ప్రజలపై అన్ని రకాల పనులు మోపి భారాలు పెంచేశారని అన్నారు. ప్రస్తుతం మోడీతో జతకట్టిన టీడీపీ ప్రజలకు చెత్త పన్ను, ఆస్తి పన్నులు తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేస్తామని, ఇప్పటికే పోరాటాలు చేసి అనేకమైనవి సాధించుకున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. చెత్త పన్నుకి రద్దు చేయించేదాకా మేము కృషి చేస్తాం, రద్దు చేపిస్తాం. ఆస్తి పన్ను దాని మీద అటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం, ఇంకో వైపున ప్రజా పోరాటం చేస్తున్నాం. ఈరోజు కాదు, వీళ్ళు ఎక్కడున్నారు వీళ్ళందరూ? గతంలో కార్పొరేషన్లో ఉండి నీటి మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా మధురానగర్ పసుపు తోటలో నీటి మీటర్లు పెడితే రద్దు చేయించాం. మరి అటువంటి పని చేయగలం. అందుకే ఈసారి విజయవాడ సెంటర్లో కమ్యూనిస్టులను గెలిపించండి. కార్పొరేషన్ పన్నుల భారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడదాం, ఈ అవకాశం ఇవ్వండి అని ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ 1 టౌన్ పాత శివాలయం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం 108 దంపతులచే గణపతి హోమం, సుదర్శన మంత్రం, రుద్రమంత్రం, నవగ్రహ మంత్రాలతో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 1 టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని 108 మంది దంపతులచే గణపతి హోమం, సుదర్శన, రుద్ర, నవగ్రహ మంత్రాలతో హోమాలను వేద పండితుడు మురళీ నంబుద్రి కేరళ సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. పాత శివాలయంలో కొలువైన అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 1991లో పాత శివాలయంలో అయ్యప్ప స్వామి వారి గుడి నిర్మించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మండల పూజ, కేరళ ఉగాది, జ్యోతి దర్శనం కేరళ సంప్రదాయ ప్రకారం జరుగుతున్నాయి. సమస్త మానవాళి క్షేమం కోసం గత 7 సంవత్సరాల నుంచి ఈ విశేషమైన హోమాలు నిర్వహిస్తున్నట్లు వేద పండితుడు మురళీ నంబుద్రి తెలిపారు. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. శ్రీ విజయవాడ 1 టౌన్ శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి దేవాలయం ఆవరణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయము 1991లో అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి మండల పూజ, అయ్యప్ప పుట్టినరోజు, కేరళ ఉగాది అన్ని కూడా జ్యోతి దర్శనం, పూజలు కూడా కేరళ సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఈ రోజు అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు, ఫాల్గుణ మాసం ఉత్తరం నక్షత్రం. అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు సందర్భంగా గత 7 సంవత్సరం నుండి 108 దంపతులచే గణపతి హోమం, ఆ గణపతి హోమంలో సుదర్శన మంత్రం, రుద్ర మంత్రం, నవగ్రహ మంత్రం ఇత్యాది మంత్రంతో హోమం చేస్తున్నారు. స్వామి సర్వ విఘ్న నివారణమునకు అందరికీ లోకక్షేమం నిమిత్తం అందరికీ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. ఉదయం 8 గంటల నుంచి ఆలయంలో 108 మంది దంపతులచే విశేషమైన హోమాలు ఘనంగా నిర్వహించామని చైర్మన్ బొమ్మ మధు తెలిపారు. స్వామివారి జన్మదినం సందర్భంగా 2 రోజుల ముందు నుంచే పాలక మండలి సభ్యులు, ఈవో, దేవస్థానం సిబ్బంది కలిసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. మరి ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా 1 టౌన్ పాత శివాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయినాయి. 108 మంది దంపతులతో హోమాలు 5 హోమాలు పెట్టించాం. 5 హోమాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మేము మా పాలక మండలి మరి ఈవో గారు కూర్చొని అయ్యప్ప స్వామి పుట్టినరోజు గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఆ అయ్యప్ప స్వామి ఆ శివయ్య దర్శనం చేసుకుని ఏర్పాటు చేశాం. తమ స్థలంలో ఎస్ఎల్వి సంస్థ గోడ నిర్మాణం చేపట్టడమే కాకుండా తమ స్థలంలో పనులు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని గుణదల RS 113/3 సైట్ ఓనర్ దేవినేని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు ఎస్ఎల్వి అధినేత తనపై దాడి కూడా చేయించాడని, గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదన్నారు. చట్టపరంగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కొంతమంది అధికారుల సహకారంతో తనను అన్ని విధాలా అడ్డుకుంటున్నారని అన్నారు.
విజయవాడ గుణదల ప్రాంతంలోని తనదైన RS 113/3 స్థలంలో SLV సంస్థ గోడ నిర్మాణం చేపట్టడమే కాకుండా తన సైటుకు వెళ్లేందుకు దారి కూడా లేకుండా కంచె వేశారని సైటు ఓనర్ దేవినేని శ్రీహరి మీడియా ముందు వాపోయారు. ఎన్నిసార్లు మున్సిపల్ మరియు పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరిగ్గా స్పందించలేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం వారికే సపోర్ట్ చేస్తోందని, తమ అర్జీలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను అడిగినా స్పందించలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మీడియా ముందు వాపోయారు. ఇంత హెల్ప్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి ఐ మీన్ వాట్ ఈస్ ది మోటివ్? ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఐ మీన్ 9 times నేను స్పందనకి వెళ్ళానండి. 9 times నేను చెప్పాను, సార్ స్వప్నిల్ సార్ ఐ మీన్ యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ అని చెప్తూనే ఉన్నాను సార్కి. స్పందనలో అందరి ముందు కూడా టౌన్ ప్లానింగ్ సిపి గారు ఆయనకి జీవో ప్రావిజన్స్ గురించి అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. ఐ పాయింటెడ్ అవుట్ టు స్వప్నిల్ సార్ యు ఆర్ బీయింగ్ మిస్గైడెడ్. మరి ఇంత బెనిఫిట్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈయన బిల్డర్కి చేయాల్సిన అవసరం ఏంటో మాకు అర్థం కాలేదండి. టుడే ఐఎమ్ ఫీటింగ్ ఎ బ్యాటిల్. మొన్న కూడా రాత్రి గోడలు కట్టేశారు. జీవో ప్రావిజన్స్ని పక్కన పెట్టేసి ఆయనకి మళ్ళీ ప్లాన్ కాపీ ఇచ్చారు. ప్లాన్ కాపీ ఇచ్చిన తర్వాత ఆయన ధైర్యం పెరిగిపోయి నో ఐ మీన్ హీస్ కన్స్ట్రక్టింగ్ ఎ వాల్ దేర్. రాత్రి కట్టాడు. రాత్రి కట్టిన దానికి నేను వచ్చి అబ్జెక్ట్ చేయడానికి వెళ్తే మన గుణదల PS సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు హీ హాజ్ నాట్ హెల్ప్ మీ ఎనీవే. నేను వెళ్తే నీకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి కానీ నీతో పంపించడానికి నీకు ఎదుగురే కోర్టు ఆర్డర్ ఉందా అని అడిగారు. ఆ రోజు కూర్చొని నన్ను 45 minutes ఆయన ముస్తాబాద్ పికెట్ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో నాకు మోటివ్ అర్థం కాలేదు. కానీ ఐ మీన్ హీ జస్ట్ వేస్టెడ్ మై టైం. ఆ రోజు కూడా ఇంకా ఫ్రైడే నైట్ నన్ను బౌన్సర్స్ని పెట్టి ఎత్తేసి కుదేసి పక్కన ఇటు దోసేసి అటు దోసేసి ఇవన్నీ చేసిన తర్వాత వీడియోస్ అన్నీ షేర్ చేసిన తర్వాత కూడా ఈవెన్ టుడే హీ హ్యాస్ నాట్ డన్ ఇట్ అండి. ఈరోజు పోలీస్ పంపించారు. నా సైట్లో నేను పని చేసుకుంటున్నాను, మా సైట్లో మేము ఏదో రిపేర్ చేసుకుంటున్నాం అంటే సడన్గా వాళ్ళు ఇల్లీగల్గా కట్టిన గోడ పడిపోతుంది అని చెప్పి దాని ప్రొటెక్షన్ కోసం గుణదల పోలీస్ వచ్చేసి తాపత్రయపడిపోతున్నారు. చూడండి ఐ మీన్ అదేదో తగ్గిందంటే ఆయన అక్కడ ఒక 6 అడుగులో 6 inches 1 feet వెళ్ళిపోతే ఇంకా ముందుకు వెళ్ళిపోతే గోడ పడిపోతుంది అంటున్నారు. కృష్ణా జిల్లా పుచ్చగడ్డ గ్రామంలో శ్రీ కృష్ణస్వామి బృందావన దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ఆలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు దాతల సహకారంతో నిర్మాణమయ్యే ఈ ఆలయాన్ని సుందరంగా నిర్మించనున్నారు. పురోహితుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో భూమి పూజ చేశారు. గ్రామస్తుల చిరకాల కోరికైన శ్రీ కృష్ణస్వామి బృందావన ఆలయ నిర్మాణ భూమి పూజ తన చేతుల మీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు సింహాద్రి రమేష్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని దేవస్థాన కమిటీ సభ్యులు కోరారు. దళితులపై ఎన్ని నిందలు వేసినా వైసీపీ పార్టీ కోసమే పనిచేస్తారని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ అన్నారు. తనపై తప్పుడు రాతలు రాసిన పచ్చపత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గంపై కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ పత్రికలో తనపై రాసిన తప్పుడు కథనాలపై పరువు నష్ట దావా వేస్తానని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల టీడీపీ ఎల్లో మీడియా చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై రాసిన విషపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేది టీడీపీ పార్టీనని అన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గంపై కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీని వెనకాల ఉండి ఎవరు రాయించారో వారి అవినీతి చరిత్ర బయటకు తీస్తామని హెచ్చరించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేశారని, రాష్ట్రంలోని దళితులంతా సీఎం జగన్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ జీర్ణించుకోలేక విషపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ట్రాన్సాక్షన్స్ను కూడా తీసుకొని ఈ విధంగా మేము ఏదో లంచాలు ఈ విధంగా మార్కెట్లో అవి ఇప్పిస్తాము అని తీసుకున్నానంటాం, కథనం చేయటం చాలా బాధ కలిగించింది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నగర కార్యదర్శిగా మరొకసారి చెబుతున్నాను, మీరు దమ్ముంటే ప్రజల్లోకి రండి, అడగండి, ఓట్లు అడగండి, అభ్యర్థించండి, మీరు గెలవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎస్సీల మీద మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు వేసి ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా వెళ్తానంటే మేము చూస్తూ ఊరుకోం. ఈ యొక్క పతనం మీద ఎట్టి పరిస్థితుల్లో నేను వ్యక్తిగతంగానే ఈ పత్రిక మీద ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా చర్య తీసుకుంటానని. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తమ మద్దతు పూర్తిగా ఉంటుందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం నిత్యం వైసీపీ ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి ఆయనని తెలిపారు. అలాంటి ఉద్యమకారునికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యత ఉండాలని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిని డిమాండ్ చేస్తున్నామని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనలాంటి వ్యక్తులను పక్కన పెట్టినా కూడా బాధపడలేదు కానీ జగన్ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి పోరాట నాయకుడికి ఎంపీ స్థానం ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు చేతులు రావడం లేదని పేర్కొన్నారు. నేను ఆయన మెహర్బానీ కోసం కోరడం లేదు. అమరావతి ఉద్యమం కోసం పోరాడిన నాయకుడికి సీటు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అమరావతి బహుజన జేఏసీ మద్దతు పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు. నాకు ఏ ఎమ్మెల్యే సీటు అక్కర్లా. మేము ఎమ్మెల్యే సీట్ల కోసం ఉద్యమాల కోసం కూడా రాలా, వాటిని ఆశించాలా. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో దగాబడ్డ మా దళిత బిడ్డలు హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, మానభంగాలు శర పరంపరగా జరిగిన దారుణ మారణ కాండలో ఒక ఉద్యమకారులుగా ఉన్నాం కాబట్టి అమరావతి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కండువాకు గుర్తింపు ఇవ్వమని చెప్పని విజ్ఞప్తి చేశాం. సరే, నేను దళితుడిని కాబట్టి, దళిత బహుజన కులాలు కాబట్టి, నా దగ్గర బరోడా మహారాజులు లేరు కాబట్టి, నేను కూడా బరోడా మహారాజును కాదు కాబట్టి నన్ను కాస్త పక్కన పెట్టినా కూడా నేను ఎలాంటి బాధ పడలా. కానీ మీ అందరికీ తెలుసు ఒక నామధేయం, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పోరాట పటిమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కలబడ్డ తీరు రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ. ఒక విధంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు మృత్యుముఖంలోకెళ్లి ముఖం పెట్టి బయటకు వచ్చాడు. యమధర్మరాజు సైతం ఆయన ప్రాణాలు తీయటానికి వచ్చి ఇలాంటి పోరాట ధీరుడు ఒకడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందని ఆయనే జాలిపడి వదిలేసిన సందర్భం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియన్ అద్వాలే పార్టీ తరపున విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా పేరం శివనాగేశ్వరరావు బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ ఓబీసీ అధ్యక్షులు పర్సా రంగనాథ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రామ్దాస్ అద్వాలే ఈ మేరకు నిన్న ప్రకటించారని చెప్పారు. ఓబీసీల వాణిని బలంగా వినిపించే పర్సా రంగనాథ్ వంటి వారు లోక్సభలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధవాలే కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ ఓబీసీ అధ్యక్షులు పర్సా రంగనాథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏపీ తరపున కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ పార్లమెంటరీ అభ్యర్థిగా పేరం శివనాగేశ్వరరావు పోటీ చేస్తున్నారని చెప్పారు. తమ అధ్యక్షులు రామ్దాస్ అంతువలే నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటించారని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు వచ్చినా రాజ్యాంగం నుండి రావాల్సిన హక్కులు ఇంకా పొందడం లేదని పేర్కొన్నారు. ఓబీసీలకు రాజకీయ పరంగా న్యాయం జరగడం లేదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున బరిలో నిలుస్తున్న పేరం శివనాగేశ్వరరావు ఓబీసీల వాణిని వినిపించగల సత్తా ఉన్న నాయకుడు అని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా శివనాగేశ్వర గౌడ్ గారిని నియమించడం పట్ల మరి వారు నియమితులు అయినందుకు ఆంధ్రప్రదేశ్ ఓబీసీ రాష్ట్ర విభాగం తరఫున శివనాగేశ్వర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మనందరికీ తెలుసు, ఈ రోజున చట్టసభల్లో ఎంతోమంది మరి ఓబీసీలు అట్లాగే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మరి పార్లమెంటు అభ్యర్థులుగా గెలుపొంది మరి పార్లమెంట్లో అడుగుపెట్టి ఏదైతే ఆయా సామాజిక వర్గాల నుంచి వెళ్ళిన మరి పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి స్వాతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు అయినా కానీ రాజ్యాంగపరంగా మనకి సంక్రమించిన హక్కుల పట్ల ఎవరు కూడా పార్లమెంట్లో. అనంతరం పేరం శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్డీఏలో తాము భాగస్వామిగా ఉన్నామని చెప్పారు. తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రామ్దాస్ అధవాలే తనను పార్లమెంటరీ అభ్యర్థిగా నియమించారని చెప్పారు. మరోసారి మోడీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, భారత రాజ్యాంగం కల్పించినటువంటి నిధులు పక్కదారి పట్టించి వాటన్నిటిని కూడా నవరత్నాలని కలిపేసి మా యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీకి పిల్లలకి రావాల్సినటువంటి పిల్లలకి దక్కాల్సినటువంటి దక్కకుండా మరి ఆయన చాలామందికి అన్యాయం చేసినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఎన్నో ఆశలు పెట్టుకొని మేము కూడా ఆ రోజున మా మంత్రి గారు కూడా ఆయనకి మద్దతు ఇవ్వండి అని చెప్పంటే మీడియా మిత్రుల సాక్షిగా ఆ రోజు మేము కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇచ్చి ఈ రోజున మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.